స్టేయింగ్ హర్ట్స్, లీవింగ్ ఆల్సో హర్ట్స్. ఆ పర్సన్తో ఉన్న పెయిన్లోనే ఉంటాం, ఆ పర్సన్ నుంచి విడిపోయిన పెయిన్లోనే ఉంటాం. ఆ పర్సన్తో ఉండి ఆ వర్త్లెస్ ట్రీట్మెంట్ని, ఆ కేర్లెస్ బిహేవియర్ని, ఆ ఇన్సల్టింగ్ వర్డ్స్ని తీసుకున్న పెయిన్, ఆ పర్సన్ నుంచి విడిపోతే ఆ పర్సన్తో గడిపిన మెమరీస్ని తలుచుకుంటూ, ఊహించుకున్న ఫ్యూచర్ని తలుచుకుంటూ ఉండే పెయిన్. ఆ పర్సన్తోనే ఉండి ఆ పెయిన్ అంతా, హర్ట్ అంతా తీసుకొని ఆ పర్సన్ని మళ్ళీ నీ లవ్తో చేంజ్ చేయొచ్చు. అలానే మళ్ళీ కూడా చేంజ్ అవ్వచ్చు కదా, మళ్ళీ నిన్ను ఇన్సల్ట్ చేసేలాగా. ఈ రెండు నువ్వే ఫేస్ చేస్తున్నావు అంటే నువ్వు ఎక్కువ లవ్ చేసి ఉండొచ్చు, నువ్వు మాత్రమే లవ్ చేసి ఉండొచ్చు, అవతల వాళ్ళు టైంపాస్ చేసి ఉండొచ్చు. నిన్ను కేర్లెస్గా ట్రీట్ చేస్తున్నారంటే వేరే వాళ్ళని కేర్ చేస్తున్నారనే కదా అర్థం. ఇంత లవ్ చేసినా నిన్ను వదులుకోవడం వాళ్ళ అన్లక్కీ టైం. నువ్వెందుకు ఈ ట్రోమోలో ఉండటం? ఈ లవ్ ట్రూ. ఒకవేళ ఆ పర్సన్ నుంచి విడిపోయినా సరే నువ్వు హ్యాపీగానే ఉంటావు, కానీ అది నీ లైఫ్లో కాదు. ఆ పర్సన్ హ్యాపీగా ఉన్నారు కదా అని ఆ పర్సన్ని చూసుకొని నువ్వు హ్యాపీగా ఉంటావు, వాళ్ళు హ్యాపీగా ఉండటం చూసి నువ్వు హ్యాపీ. నీ లైఫ్లో నీ హ్యాపీనెస్ నీకు కూడా చూసుకో, అది నీకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైఫ్ చూసుకున్నట్టు నువ్వు నీ లైఫ్ చూసుకోవాలి కదా, ఇది నీ లైఫ్ కదా.